ఏపీలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై టీడీపీ గూండాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పల్నాడు జిల్లా తేలుకుట్లలో నాగరాజు అనే వ్యక్తిపై పచ్చమూకలు దాడి చేశారు. టీడీపీ మూకల దాడిలో నాగరాజు 2 కాళ్లు కోల్పోయాడు. ఇక నాగరాజుకు చికిత్స అందిస్తున్న వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. పల్నాడు జిల్లాలో తెలుగుదేశం గోండాలు బరితెగించారు. గురజాల మండలం తేలుకొట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాగరాజుపై 15 రోజుల క్రితం దాడి చేశారు. నాగరాజు ఏదైతే ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి బయట వేరే ప్రదేశంలో ఉంటున్నారు. బట్టలు తీసుకువెళ్ళడానికి తేలుకొట్ల గ్రామానికి వెళ్లారు. వచ్చేటప్పుడు కాపు కాసి దారి కాచి అతని పైన దాడి చేయడం జరిగింది. మనం చూస్తున్నాం. కాళ్ళు రెండింటిని విరిచేయడం జరిగింది. కుడి కాలు ఎడమ కాలు ఈ రెండింటి మీద పక్కన ఉన్న చేలల్లోకి తీసుకెళ్లి పూర్తిగా విచక్షణ రహితంగా ఇనుప రాడ్లు కర్రలు గొడ్డలతో దాడి చేశారు. దీంతో పూర్తిగా 2 కాళ్ళు విరిగిపోయిన పరిస్థితి. ఒక కాలు అయితే రికవరీ అవుతుంది, మరొక కాలు రికవరీ కావట్లేదు. దీంతో ఆ కాలు తొలగించాలని డాక్టర్లు కుటుంబ సభ్యులకు చెబుతున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. కుటుంబ సభ్యులు అంతా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. అసలు ఏం జరిగింది, ఏమంటున్నారు డాక్టర్లు? టీడీపీ వచ్చిన కాంచి వాళ్ళు బెదిరింపులు కొనసాగించారు సార్. మీరు మాకు ఏజెంట్లుగా నిలబడేంత మగోళ్ళారా, మీరు మిమ్మల్ని ఎవరు కాపాడుతూ చూస్తాం, మిమ్మల్ని చంపుతాం ఊళ్ళో ఉంటే అని చెప్పేసి అనగానే మా అన్నయ్య ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సార్. పని నిమిత్తం బట్టల కోసం వచ్చాడు సార్. రిటర్న్లో వెళ్తుంటే దారి కాచి టీడీపీ నాయకులు అడ్డగించి నన్ను నెట్టేసి మా అన్నయ్యని చాలలోకి తీసుకెళ్లి విచక్షణ రహితంగా నరికారు సార్. గొడ్డల్లో కర్రలు రాడ్లతో. ఏ జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపాడతారా, మీరు మాకు ఏజెంట్లకు నిలబడి ఎదురు నిలబడి అంత మగోళ్ళారా, మీరు ఇప్పుడు వచ్చి కాపాడమను జగన్మోహన్ రెడ్డిని, ఎలా వచ్చి కాపాడతాడు, నెక్స్ట్ ఎలక్షన్ కల్లా మళ్ళీ నువ్వు ఏజెంట్కి నిలబడకూడదు, అసలు మాకు ఎదురే నిలబడకూడదు అని చెప్పేసి విపరీతంగా నరికారు సార్. ఏమంటున్నారు అంటే ఎక్కడెక్కడ కొట్టారు? కాళ్ళు మోకాల కింద సార్, గిలకల దగ్గర నరకండి అని చెప్పేసి అన్నారు సార్. మోకాల నుంచి కింద దాకా ఎలా నుజ్జు చేయండి రా, వాడు రెండోసారి మనకి ఎదురు నిలబడకూడదు ఎలక్షన్లో అని చెప్పేసి నరికారు సార్. ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది? డాక్టర్ గారు ఒక కాలు అయితే రికవరీ అవుతుంది, ఇంకో కాలు అయితే తీసేయాలమ్మా ఖచ్చితంగా అని చెప్తున్నారు సార్. ఇవ్వకూడదు సార్, మా భవిష్యత్తు ఏంటి సార్ నెక్స్ట్? 15 రోజుల మంచి అన్నం నీళ్ళు లేకుండా మా బాబుతో పక్కనే ఉంటున్నామండి మేము. మా నాన్నకి పెద్ద పిల్లగాడయ్యా. మా పిల్లగాడి పరిస్థితి ఏంది, పిల్లవా వెళ్ళిపోయింది. మా పిల్లగాడి భవిష్యత్తు ఎట్టా? ఈ రసకాలు ఇంతే చేసుకుంటూ పోతారా సార్ తెలుగుదేశం వాళ్ళు? న్యాయం అనేది లేదా? న్యాయం చేయండి మా అబ్బాయికి మీరే. మా పిల్లగాడు కాలు తీసి ఎత్తి ఎట్ట బతకాలి సార్? డాక్టర్లు రోజు ఒక మాట చెబుతుండ్రు, పూటకు ఒక మాట చెబుతుండ్రు, బెడ్లీ సరుకు కావట్లేదమ్మా, ఇంచేసిన ఏందమ్మా, ఇట్లా ఎలా కొట్టారు? అసలు వాళ్ళు మనుషుల పశువుల? వాళ్ళకి ఇంత అరాచకంగా చేయడానికి ధైర్యం ఎట్టొచ్చింది మీకు? వాళ్ళకి ఏమైనా కచ్చలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయా అని అడుగుతుండ్రు సార్. మాకైతే కచ్చల్లో పోయా గెలిచిన కాడ నుంచి మిమ్మల్ని ఊళ్ళో ఉంచాం, కలవతోల నుంచే అంటుండ్రు. మా పార్టీ రాని మీ పని చెబుతాం, మా పార్టీ రాని మీ పని చెబుతాం అంటారు సార్ మా బజార్ వాళ్ళు. ఈ దాడికి పాల్పడిన వారిని ఖచ్చితంగా శిక్షించాలి. కానీ పోలీసులు మాత్రం మాత్రం ఒక కేసు పెట్టి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా నాగరాజు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, నర్సరావుపేట.